సంక్షేమ పథకాల అమలు విషయంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు ఎమ్మెల్సీ దండే విఠల్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జాయింట్ కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి నూతన రేషన్ కార్డు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. నేడు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు వస్తాయన్నారు. పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం ప్రజాప్రభుత్వం నిత్యం పాటుపడుతుందని తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ తద్వారా సమాఖ్య సంఘాల ద్వారా మహిళలకు అద్దె బస్సులను ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంపిణీ కార్యక్రమం చేపడతాం. దాని ద్వారా ఈ రోజున గ్రామాల్లో ఉన్న ప్రతి నిరుపేదకు కూడా సన్నబియ్య తినేటువంటి సౌభాగ్యం కూడా కలిగింది. ఇందాక జేసీ గారు చెప్పినట్టు ఈ సన్నబియ్యంలో కింటాలకు 1 కిలో పౌష్టికాహారాలు ఉంటున్నటువంటి ఎఫ్ఆర్కే రైస్ను కూడా కలపడం జరుగుతుంది. కొంతమంది అవి నూకలని భ్రమపడే అవకాశం ఉంది. కాబట్టి ఇందాక వారు చెప్పినట్టు దయచేసి అవి నూకలు కావు, అవి మినరల్స్లను విటమిన్స్ కల్పించినటువంటి ఒక ఎఫ్ఆర్కే అనేటువంటి ఒక బియ్యపు ఇది. కాబట్టి దాన్ని కూడా కలుపుకొని వండుకోవాలి. కొద్దిగా వండినప్పుడు కొంచెం మెత్తగా అయినా కూడా కొద్దిగా అలవాటు చేసుకుని దాన్ని వండడం చేసుకుంటే కూడా బియ్యము మనం బయట కొన్ని జయశ్రీరామ్ బియ్యం కంటే కూడా బాగుంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇందాక వారు చెప్పినట్టు ఇందిరా మిల్లు కావాలన్నా